హే, బాగున్నారా? ఒక క్యాజువల్ సాయంత్రం మా క్యాంపస్లో ఉన్న క్యాఫెటీరియా దగ్గర ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలందరూ గ్యాదర్ అయితే వాళ్ళకి ఫోకస్ ఆన్ ఫ్యూచర్ అనే టాపిక్ మీద కొన్ని ఇన్సైట్స్ ఇమ్మని శ్రీ ప్రదీప్ గారిని ఆహ్వానించాం. ఆ రోజు మా పిల్లలకు ఆయన ఏం చెప్పారు, అది వాళ్ళ జీవితాలను ఎలా మార్చబోతుంది ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ ప్రదీప్ సార్. సార్, మా పిల్లలకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో మేబీ ఈ సెషన్లో మీరు వాళ్ళ కన్ఫ్యూజన్స్ అన్ని క్లారిటీ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ టు సీ యూ ఆల్. మీరందరూ ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఫ్యాంటాస్టిక్. మీకు ఏం కావాలమ్మా? We are looking for future, sir. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓ, కాఫీ. థ్యాంక్ యూ. సూపర్ కాఫీ. ఈ కాఫీలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు? కాఫీ, షుగర్ అండ్ మిల్క్. సూపర్ కాంబో కదా. సమ్ టైమ్స్ కాంబోస్ వర్క్. లైఫ్లో కూడా మనకు ఒక ఎక్స్ట్రాడినరీ కాంబో ఉంది. దాని పేరు ఆస్క్. ఆస్క్ అంటే? యాటిట్యూడ్, స్కిల్ అండ్ దెన్ నాలెడ్జ్. అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? యాటిట్యూడ్ అంటే మన ప్రవర్తన, స్కిల్ అంటే మనం నేర్చుకునే నైపుణ్యాలు, అంత స్కిల్ఫుల్గా ఉండాలి కదా. అలాగే నాలెడ్జ్ అంటే మనం సముపార్జించుకున్న జ్ఞానం అనమాట. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఇస్ జీరో. స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఇస్ జీరో. నాలెడ్జ్ వితౌట్ యాటిట్యూడ్ అండ్ స్కిల్ ఈజ్ నాట్ జీరో. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్. సక్సెస్ఫుల్ కాంబోస్ ఎప్పుడు కూడా వర్క్ చేస్తాయి. మీకు ఎలా చెప్పాలి? మనకి ఇండివిజువల్గా చాలా డాట్స్ ఉంటాయి. అకాడమిక్స్ ఒక డాటు, కల్చరల్ ఒక డాటు, సోషల్ ఒక డాటు, లేకపోతే స్పోర్ట్స్ ఒక డాటు, ఎంటర్టైన్మెంట్ ఒక డాటు, ఈవెంట్స్ ఒక డాటు, ఇలా అన్ని ఇండివిజువల్ డాట్స్ ఉంటాయి కదా. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మీకు సక్సెస్ అనే ఆన్సర్ వస్తుంది. అటువంటి కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. Can you suggest any such that college, sir? Yes, let's visit KITE at Kakinada where you can power your dreams. కైట్లో విద్య అంటే కేవలం పుస్తకాల ద్వారా ఎగ్జామ్స్లో వచ్చే మార్కులే కాదు, భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని నైపుణ్యాలకి పదును పెట్టుకుంటూ ధైర్యంగా అడుగు ముందుకు వేయటం. కైట్లో పిల్లలు రేపటి లీడర్స్గా ఆకాశానికి ఎదగడానికి ఊతంగా నిలిచే 8 స్ట్రాంగ్ పిల్లర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాట్ నెంబర్ 1, అకాడమిక్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. చదువు అర్థమయ్యేలా చెప్పగలగటం, అలాగే మనకి పనికొచ్చే విధంగా చెప్పగలగటం, సంస్కారాన్ని నేర్పించటం. అందుకే కదా చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య అన్నారు. ఇది అకాడమిక్స్. అలాగే స్కిల్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ ఎ స్కిల్? ఎ స్కిల్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బోర్న్ విత్. వీ లెర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ వీ ప్రాక్టీస్ ఇట్ అండ్ వీ మాస్టర్ ఇట్. అంటే ఎన్ని పుస్తకాలు చదివినా మనకి సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం మొదలు పెడితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. ఏ స్కిల్ అయినా అంతే. నమస్తే, నా పేరు సూరి పొన్నాడు అండి. కైట్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్కి చాలా ప్రాముఖ్యత ఇస్తామండి. కైట్లో అకాడమిక్స్ అనేది JNTU సర్టిఫికేషన్, ఒక సర్టిఫికేషన్ వస్తుంది. స్కిల్స్ అనేది ఉద్యోగపరంగా, ఇండస్ట్రీ పరంగా ఏమి కావాలి, ఎంత తొందరగా నేర్చుకోవాలి, ఎంత బాగా నేర్చుకోవాలనేవి కూడా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా అవి కూడా బాగా నేర్పించడం జరుగుతుంది. బేసిక్గా మిషన్ లెర్నింగ్తో మొదలై స్టూడెంట్సే టీచర్స్గా మారి కాన్ఫిడెన్స్తో కమ్యూనికేషన్ స్కిల్స్తో ప్రోగ్రామ్స్ చేస్తారు. ప్రతి విషయాన్ని నిజ జీవితంలో ఉపయోగపడేలా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అంతేకాదు, అతి కష్టతరమైన పరీక్షల్ని కూడా ఫేస్ చేసేందుకు గేట్ కోచింగ్ కూడా ఉంది. డాట్ నెంబర్ 2, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్. అంటే మార్క్ ట్వైన్ అని అతను చెప్తాడు, ఇన్నోవేషన్ అంటే మీరు ఏది కొత్తగా కనుక్కోక్కర్లేదు, ఉన్నదాన్నే రీఅరేంజ్ చేస్తే చాలు అంటాడు. దానికి అతను ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాడు. మనంతా ఫిజిక్స్లో చదువుకుంటాం కదా, కెలిడోస్కోప్ అని. అద్దాలు అక్కడే ఉంటాయి, గాజు పెంకులు అక్కడే ఉంటాయి. ఎవ్రీ టైం మీరు ట్విస్ట్ చేసినప్పుడల్లా కొత్త డిజైన్స్ ఫామ్ అవుతాయని చెప్తానమాట. ఇంకో పెద్ద మనిషి ఇన్నోవేషన్కి ఎలాంటి డెఫినేషన్ ఇచ్చాడంటే, కనెక్టింగ్ టు అన్కనెక్టెడ్ ఐటమ్స్. ఏమాత్రం సంబంధం లేని రెండు విషయాల్ని కనెక్ట్ చేయటమే ఇన్నోవేషన్ అని చెప్పి అన్నాడన్నమాట.
దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరు సీతారామరాజు ఒక్కసారి పుట్టుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన త్రిపురాది సినిమాగా అవతరించింది. అంతెందుకు, మన ఓలా యాప్ని తీసుకుందాం. ఓలా యాప్కి అసలు కార్లు ఉండవు, కార్లన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, ఎక్కేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసే యాప్ ఓలా యాప్ వచ్చింది. ఇలా కనుక్కున్న వాళ్ళంతా మీ ఏజ్ వాళ్ళే. అలా మీరు ఆలోచించాలంటే దానికి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్స్ ఉండాలి. దానికి కైట్ ఈస్ ద ఆన్సర్. Hi, I am Virendra Subhash, Assistant Professor. I have done MTech in Artificial Intelligence and doing research in the Robotics Laboratory. So here I would like to explain the hardware systems and the firmware systems to the students. Here the very good roadmap we are giving to the students as like, so the basic electronic devices, and we are currently following the world related content, natural language processing and computer vision based algorithms. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది కైట్లో. IIIT సహకారంతో స్టూడెంట్స్ లైవ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్లో కూడా పనిచేసి రొబాటిక్ ల్యాబ్స్లో ఎంతో సమర్థవంతమైన రోబోట్స్ తయారు చేస్తారు. ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. డాట్ నెంబర్ 3, కోడింగ్ అండ్ హ్యాక్థాన్. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తూ ఉంటే మనమేమో పాస్ సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో వెళ్తూ ఉంటే దాన్ని క్యాచ్ చేయగలమా? స్పెషలీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4 ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటివన్నీ క్యాచ్ అప్ అయ్యి మనకంటే స్పీడ్గా వెళ్ళి మనని డామినేట్ చేస్తున్నప్పుడు మనం లీడర్స్ కింద ఎమర్జ్ కాకపోతే ఇంకేమైనా ఉందా? అలా మీరు లీడర్స్గా ఎమర్జ్ అవ్వాలంటే మీ కాలేజీలో కోడింగ్, హ్యాక్థాన్ లాంటివి ఉండాలి. అలా ఉన్న కాలేజీ మన కైట్. Global Coding Club GCC is another innovative club. Here the club is formed with the help of alumni and students, and here all the students will learn different technologies starting from artificial intelligence, machine learning, deep learning. ఎవ్రీ సాటర్డే సండే యాక్థాన్స్ కండక్ట్ చేస్తామండి మా కాలేజీలో. సాటర్డే సండే వర్కింగ్ డే చేసి IIIT హైదరాబాద్ వాళ్ళని తీసుకుని వచ్చి IIIT హైదరాబాద్ వాళ్ళతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అక్కడి నుంచి రీసెర్చ్ స్కాలర్స్ వస్తారు, ప్రొఫెసర్స్ వస్తారు. ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడ స్పెండ్ చేసి మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కోర్సెస్ మీద, లేటెస్ట్ కోర్సెస్ అన్నిటి మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. టెక్నాలజీ పట్ల ఉత్సుకత ఉన్న పిల్లలకి కోడింగ్ అనేది చాలా సృజనాత్మకంగా అనిపిస్తుంది. అందుకే గ్లోబల్ కోడింగ్ క్లబ్, వీక్లీ హ్యాక్థాన్ స్టూడెంట్స్లో ఆలోచన శక్తిని పెంచి తెలివిగా, వేగంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. పట్టుదలతో, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో నేర్చుకుంటారు. డాట్ నెంబర్ 4, కల్చర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సోనా అనే పదానికి ఒక ముసుగు అని అర్థం. అంటే మన మీద ఉన్న ముసుగును మనం తీసిన లోపల మనం అలాగే కనిపించాలి. అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వీ షుడ్ బి బ్యూటిఫుల్. స్మార్ట్ గైస్ అండ్ గర్ల్స్ కదా మీరందరూ. అంటే లోపల బయట ఒకే రకంగా ఉండాలి కదా, స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు కదా. అలా ఉండకుండా ఉండాలంటే మీరు డిఫరెంట్ కల్చర్స్కి ఎక్స్పోజ్ అయ్యి మీరు కల్చరల్గా బాగా ఎదగాలి. అలా ఎదిగితే మీలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలంటే మనం కల్చరల్గా ఎదగాలి కదా, దానికి ఒక వేదిక కావాలి కదా. ఆ వేదికే కైట్. Toastmasters is a 100-year-old organization which exists in more than 155 countries, and we have around 3 lakh members across the globe. Students, especially in India, get an opportunity to network with industry experts from all across the globe. A student in KITE can actually walk into Microsoft or any of the leading multinational offices as a Toastmaster. కేవలం పుస్తక జ్ఞానం ఉంటే చాలదు, ఆ నాలెడ్జి నిజ జీవితంలో ఉపయోగపడితేనే నిజమైన విజయం. మన టోస్ట్ మాస్టర్ క్లబ్లో స్టూడెంట్స్ స్పీకర్స్గా, లీడర్స్గా ఎదుగుతారు. At KITE, we just don't teach students about leadership, but we make them do leadership. We have a students-driven model where each student gets an opportunity to become a leader. అంతేకాదు, స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రాం ద్వారా ట్రూ లీడర్స్గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. డాట్ నెంబర్ 5, టూర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. కూపస్థ మండూకంలా అర్థం కాలేదు కదా. బావిలో కప్పలాగా మనం ఉంటే ప్రపంచం మనకు తెలుస్తుందా? బయటికి రావాలి కదా, ప్రపంచాన్ని చూడాలి కదా, అనుభవాల్ని నేర్చుకోవాలి కదా. ప్రపంచం మొత్తం చూస్తే మనకు జ్ఞానం వస్తుంది కదా. అనుభవాల్ని తెలుసుకోవాలంటే మనకి టూర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉండాలి కదా. అందుకు కైట్. Exposure.
ఎక్స్పోజర్ ఎలా అంటే KIOTs అండి. ఫస్ట్ ఇయర్లో మేము స్టూడెంట్స్ని జాయిన్ అయిన వెంటనే మేము హైదరాబాద్, అమీర్పేట అవ్వచ్చు, IIIT హైదరాబాద్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవ్వచ్చు, ఇక్కడ నుండి వాళ్ళ జర్నీ, వాళ్ళ ఐడియాస్ని T-Hubలో స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేస్తారో దగ్గర నుంచి మొదలుపెట్టి నేను థర్డ్ ఇయర్లో కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ మీటప్కి గూగుల్ హెడ్ క్వార్టర్ వరకు తీసుకెళ్ళి ఒక ఎక్స్పోజర్ ఇస్తామండి స్టూడెంట్కి. దాంతోపాటు మేము ఏ కాన్ఫరెన్సెస్ ఎక్కడ పెట్టినా అక్కడ CEOస్కి మా దగ్గర అచీవ్మెంట్స్ని ప్రొజెక్ట్ చేయడానికి స్టూడెంట్స్ని కనెక్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడ నుండి ఆ డిస్కషన్ని ఫార్వర్డ్ చేయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు రెజ్యూమ్లో రేపు ఒక అమెజాన్ ఇంటర్వ్యూ రీసెంట్గా 45 LPAకి 45 lakh శాలరీ జాబ్కి మా కాలేజ్లో హాస్టల్లో చదువుకున్న టెక్కలి మౌనిక అనే అమ్మాయి సెలెక్ట్ అవటం జరిగింది. ఇలా ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి. We are so proud of having a strong placement connect with all our alumni. We got lot of achievements towards our placements and they make us proud. ప్రతివారం పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి అక్కడి పనితీరుని గమనించడం ద్వారా స్టూడెంట్స్ వారి భవిష్యత్తు ప్రణాళికని చాలా క్లారిటీతో ప్లాన్ చేసుకోగలుగుతారు. నమస్తే అండి, మా పాప పేరు రమ్య అండి, నా పేరు సత్యశ్రీ అండి. మా పాపని చెన్నై శ్రీమాన్కోలాలో జాయిన్ చేసామండి. 1 month తర్వాత తన ఫుడ్ సరిలేక తీసుకొచ్చామండి. తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలో మాకు అర్థం కాలేదండి. ఆ టైంలో మాకు RKSR గురించి తెలిసి కైట్కి తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేసామండి. కానీ జాయిన్ చేసినా తెలిసింది కాలేజీ చాలా బాగా వాళ్ళు చెప్పడమే కాదండి, ఇవన్నీ కూడా చాలా బాగుందండి. మా పాప ఇవాళ ఇన్ఫోసిస్లోని జాబుకి వచ్చిందంటే చాలా వాళ్ళే వచ్చిందండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా పాప ఇందులో సాధించిందండి. హాస్టల్ కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే మా పాప హాస్టల్ కాదు కానండి, వేరే వాళ్ళు మా కొలీగ్స్ జాయిన్ చేశారండి. హాస్టల్ కూడా చాలా బాగుంటుందండి. అక్కడ RKSR కూడా చాలా వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉంటారండి. మా పాపను తీసుకొచ్చినట్టు మా పాప ఎక్కడే కాదు, మీరు అమెరికా వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందమ్మా, నువ్వు భయపడకు, జాయిన్ అవ్వని చెప్పారండి. ఆయన చెప్పిన దానికన్నా మేము ఎక్కువగానే ఇందులో రాణించిందండి మా పాప. మాకు అదే చాలా సంతోషం అండి. డాట్ నెంబర్ 6 ఈవెంట్స్ అండ్ దెన్ ఎంటర్టైన్మెంట్. లైఫ్ని లీడ్ చేయాలంటే ఈవెంట్స్ కూడా మనం లీడ్ చేయాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. అనుభవం మనకి ఎలా పని చేయాలో నేర్పిస్తుంది. ఇవన్నీ ఈవెంట్స్. ఇంకో పాసం ఏంటంటే, ఇంకొక వింగ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. అందరూ ఆ ఎంటర్టైన్మెంటే కదా అనుకుంటారు, కానీ స్వరాలు తెలిస్తే కోడింగ్ తెలుసుకుంటారు, డైలాగ్స్ తెలిస్తే డెవలప్మెంట్స్ తెలుసుకుంటారు. పైగా కాలేజ్ రోజుల్లో మనం మర్చిపోలేని క్షణాలు, లైఫ్ లాంగ్ మెమరీస్ అంటే ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ కదా. అలాంటి వాటికి ప్లేసు మన కైట్. ప్రతి స్టూడెంట్కి అతని 4 years ఆఫ్ లైఫ్లో మెమరబుల్గా ఉండాలనే ఉద్దేశంతో దట్స్ వై వీ ఆర్గనైజ్ DJ ఈవెంట్స్, మూన్లైట్ డిన్నర్స్, ఫుడ్ ఫెస్టివల్స్, హ్యాకథాన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పోస్, ప్లేస్మెంట్ ట్రైనింగ్, స్టడీ అవర్స్, హెల్త్ చెకప్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాం. కైట్లో జీవితం అందంగా ఆనందంగా గడపడానికి DJ నైట్స్, సెలబ్రిటీ గెస్ట్, వీక్లీ ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితం మొత్తానికి చక్కటి మెమరీస్ని అందిస్తుంది. డాట్ నెంబర్ 7 సర్వీస్ అండ్ డిసిప్లిన్ ఇనిషియేటివ్స్. శ్రీమంతుడు సినిమా చూసాం కదా, అందులో మహేష్ బాబు గారు చెప్తారు కదా, ఇచ్చేస్తే పోలా లేకపోతే లావ్ అయిపోతాం అని. మనం కూడా లావ్ అయిపోతాం సమాజానికి సేవ చేయకపోతే. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నిబద్ధతతో ఉంటారు, అంటే డిసిప్లిన్డ్గా ఎదగలుగుతారు. అంతేకాకుండా మనందరం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎలా, మన సమాజానికి సేవ చేయాలి కదా. సో సర్వీస్ అండ్ డిసిప్లిన్ ఇనిషియేటివ్స్కి ఒక వేదిక కైట్. కైట్లో NCC అనేది ట్రైనింగ్ మాత్రమే కాదు, ఇట్స్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. 1000 మందికి పైగా క్యాడెట్స్ ఉన్న NCC వింగ్, NSS వింగ్లో చురుగ్గా పార్టిసిపేట్ చేయడం వలన డిసిప్లిన్, టీంవర్క్తో పాటు సామాజిక సేవాభావం కూడా బలపడుతుంది. I'm from 18 Andhra Battalion NCC of Kite College. From every year, 2 members are participating in RDC and TSC camp. I have selected TSC in health and hygiene. I am Cadet D. Prithvi, proud to be a Kitean. I am from 9 Andhra Squadron Technical Unit, 9 Air Wing. Since 2013, 200 plus cadets have been passed out from 9 Air Wing. I am Cadet Corporal S. Sandhya Supriya, proud to be a Kitean. I am from 6 Andhra Naval Unit. Every year, more than 200 cadets has been passed out from our wing and represent themselves in other states. I am Cadet Swati Saloni and I am proud to be Kitean. NSS అనేది జాతీయ సేవా కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో భాగంగా క్యాంపస్ బయట క్యాంపస్ లోపల రెండు వైపులా కూడా విద్యార్థి అన్ని రకాలుగాను క్రమశిక్షణతోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలాగా, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకునేలాగా సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. డాట్ నెంబర్ 8 స్టూడెంట్ సపోర్ట్ యాక్టివిటీస్ అండ్ రెసిడెన్షియల్ ఇనిషియేటివ్స్. మనం ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుంటుంటే అమ్మ తెచ్చి కాఫీ కప్ ఇస్తుంది కదా, అలాగే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలంటే నాన్న డ్రాప్ చేస్తారు కదా. మరి మనం కాలేజీలో ఉన్నప్పుడు, హాస్టల్లో చదువుతున్నప్పుడు అమ్మా నాన్నల్లా మనం చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. మనం హాస్టల్లో నిచ్చెనెక్కుతుంటే నిచ్చెన పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. అలాంటి కాలేజీ కైట్. ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని మా చైర్మన్ విశ్వం గారు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఒక 200 స్టూడెంట్స్, ఒక 50 మంది హాస్టల్తో ఆ జర్నీ స్టార్ట్ అయ్యి పేరెంట్స్ యాక్సెప్టెన్స్తో ఈరోజు ఒక 2000 గర్ల్స్ స్టూడెంట్స్, ఒక 1000 హాస్టల్ స్టూడెంట్స్తో ఈరోజు స్టేట్లోనే ఒక నెంబర్ 1 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కింద మా కాలేజ్ ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిందండి. మేజర్గా ఇందులో మా కోర్సెస్ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ ఏఐ కాలేజ్ కింద, ఉమెన్స్ ఏఐ కాలేజ్ కింద మా కైట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అందులో కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈ 3 మేజర్ కోర్సెస్లో స్టూడెంట్స్ పలాస నుండి వైజాగ్, ఇటు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఒంగోలు నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మా దగ్గర ఇంజనీరింగ్ పర్సూ చేస్తున్నారు. 100% మంచి రిజల్ట్ వస్తుందండి. స్టూడెంట్స్ అందరూ మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటారు. తో ప్లేస్మెంట్తో కూడా వాళ్ళు మళ్ళీ 4 years అయిపోయాక వెళ్ళటం జరుగుతుంది. Our chairman is very particular that the kids should be happy while they are in the hostel. కైట్ పిల్లల్ని ఒక కుటుంబంలా చూసుకుంటుంది. గర్ల్స్ క్యాంపస్లో ఆడపిల్లలకి రక్షణ, వారికి హాలిడే ట్రాన్స్పోర్ట్, అలాగే డే స్కాలర్స్ కూడా ఎగ్జామ్స్ టైంలో సపోర్ట్ చేయటం కైట్ లక్ష్యం. నాకు హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే భయం ఉండింది. అంటే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు, ఆర్ఎల్స్ నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎవరు చూసుకుంటారని చెప్పేసి. బట్ నేను ఎప్పుడైతే హాస్టల్కి వచ్చానో నా రూమ్మేట్స్ వాళ్ళని మీట్ అయిన తర్వాత నాకు ఎలాంటి భయము లేదు. అండ్ డే 1 నుంచి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను గ్యాదర్ చేసుకుని ఆ 21 days అభియాన్ ప్రోగ్రామ్ అనేది చేశారు. సో దట్ ఆ 21 days అభియాన్ ప్రోగ్రామ్ వల్ల నేను ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ భయపడేది ఏంటి అంటే డాక్టర్ ఫెసిలిటీ ఉంటుందా, ఎలా ఉండాలి ఏంటి, ఒకవేళ ఏమన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఏమవుతుంది అని చెప్పి పేరెంట్స్కి చాలా భయంగా ఉంటుంది. కాకపోతే కైట్ అనేది అలా కాదు. కైట్ హాస్టల్లో అలా ఉండదు. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు మనకి అందుబాటులోనే ఉంటారు. ఎప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా, సడన్గా వచ్చినా, నైట్ టైం వచ్చినా సరే డాక్టర్ అందుబాటులోనే ఉంటారు. మా కోఆర్డినేటర్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. మీరు నమ్మరు, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్లోనే ఉన్నాను. ఫ్రమ్ మై వెరీ ఫస్ట్ క్లాస్ ఐఎమ్ ఫ్రమ్ హాస్టల్ ఓన్లీ. బట్ నేను కైట్లో చూసిన ఫెసిలిటీస్ నేను చిన్నప్పటి నుంచి ఉన్న ఏ హాస్టల్లోనూ చూడలేదు. వీ హ్యావ్ ఏ ఏసీ ఫెసిలిటీ హియర్, వీ హ్యావ్ ఏ రిఫ్రిజిరేటర్ ఫెసిలిటీ అండ్ వీ హ్యావ్ ఏ ఓవెన్ విచ్ ఈజ్ వెరీ హైజీనిక్. అండ్ క్లీనింగ్ పరంగా వస్తే పర్ డే 2 to 3 times దాకా క్లీన్ చేయడం జరుగుద్ది. ఇక్కడ హాస్టల్ ఎక్స్పీరియన్స్ అనేది 2 different. ఫస్ట్ స్టార్టింగ్ స్టడీ అవర్స్. ఈ స్టడీ అవర్స్ అనేది ఏంటి అంటే ఓకే ప్రతి ఒక్కరు స్టడీ అవర్లో చదువుకుంటారు. బట్ చదువుకోవడం ఎక్సెప్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ హియర్ లైక్ షేరింగ్ ద నాలెడ్జ్. అండ్ మేము ఇక్కడ చాలా ఫ్రీ టైం అనేది స్పెండ్ చేస్తాం విత్ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ నెస్ట్లో హాస్టల్ రూమ్స్ రాత్రి సమయాల్లో ఇన్నోవేషన్ ల్యాబ్స్గా మారిపోతాయి. The main useful of these Project Nest initiative is mainly end of the day we worked on the team-based projects that brings the collaborations and teamwork and the innovative ideas of every person to develop this perspective knowledge in the technical part and non-technical presentation skills also. At the KIL program, we solve real-world problems and we turn ideas into action. అడుగడుగున కంఫర్ట్, సేఫ్టీ మరియు సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. విద్యార్థులు పరిపూర్ణంగా ఎదిగే అద్భుతమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విద్యార్థి చక్కటి వ్యక్తిత్వంతో ఎదిగే అద్భుతమైన విద్యా సంస్థ కైట్కి స్వాగతం. కైట్ బిల్డింగ్ ఫ్యూచర్ రెడీ లీడర్స్. బాయ్స్ అండ్ గర్ల్స్, అకాడమిక్స్, స్కిల్ సెట్స్,
ఇన్నోవేషన్, టెక్నాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, కల్చరల్ ఎక్స్పోజర్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ సర్వీస్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ డాట్స్. కైట్ ఏం చేస్తుందంటే ఈ ఇండివిజువల్ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మిమ్మల్ని న్యూ మీగా ఎమర్జ్ చేస్తుంది, అంటే కొత్త నేనుగా ఎమర్జ్ చేస్తుంది. ఈ కొత్తదనంతో మీరు కొత్త నేనుగా అవతరించి కొత్త కొత్త ఛాలెంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు, కొత్త కొత్త అవకాశాలని మీరు అందిపుచ్చుకోగలుగుతారు, కొత్త కొత్త ప్రయోగాల్ని, ఇన్నోవేషన్ని మీరు చేయగలుగుతారు, కొత్త కొత్త స్నేహితుల్ని, కొత్త కొత్త నెట్వర్క్స్ని మీరు తీసుకురాగలిగి కొత్త భారతాన్ని మీరు సృష్టించగలుగుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఫేస్ ద ఫ్యూచర్.